హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. టుడే న్యూస్ అప్డేట్. సి మనకు నమస్తే తెలంగాణ పత్రికలో టీచర్ డిఎస్సి గురించి రావడం జరిగింది. బడి నిర్మాణం తేల్చేదాకా కదలం. టీచర్ ఖాళీలు 14,171. మెగా డిఎస్సి వేస్తామన్న రేవంత్ సర్కార్ 2.5 ఏళ్లలో భర్తీ చేసింది 10,000. గంపెడాశతో బీఈడీ డిఈడీ అభ్యర్థులు. హైదరాబాద్ జూన్ 23 సర్కారు బడుల్లో 14,171 టీచర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. వీటిలో 13,061 టీచర్ పోస్టులు ఎలిమెంటరీ స్థాయిలోనే ఖాళీగా ఉన్నాయి. మరో 1,110 టీచర్ పోస్టులు సెకండరీ స్కూల్లో ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 27,000 స్కూళ్ళ ఉండగా మొత్తం 1,26,820 టీచర్ పోస్టులు ఉండగా రిమైనింగ్ మొదటి పేజీ తర్వాత ప్రస్తుతం 1,13,057 టీచర్లు పనిచేస్తున్నారు. మరో 14,171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ రిటైర్మెంట్ సైతం పెరుగుతున్నాయి. టీచర్ పోస్టులు ఖాళీగా అవుతున్న ఈ పోస్టులు భర్తీ చేయకుండా సర్కార్ చోద్యం చూస్తుందని నిరుద్యోగుల మండిపడుతున్నారు. కాంట్రాక్టు పోస్టుల మీదున్న శ్రద్ధ అంటే కాంట్రాక్టుల పైన ఉన్న శ్రద్ధ రెగ్యులర్ పోస్టులు ఇవ్వడానికి లేదు అనేసి ఇక్కడ మనకు రావడం జరిగింది. నెక్స్ట్ టాంచన్గా టెట్ టీచర్ పోస్టులు భర్తీ ఊసేలేదు కానీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావడం లేదు. కానీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మాత్రం ప్రభుత్వం టంచన్గా నిర్వహిస్తుంది. ఈ విధంగా మనకు ఇప్పటి వరకు 4 పైగా టెట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. కానీ టీచర్ పోస్టుల భర్తీకి మాత్రం ఆటెక్కిందే లేదు. సో 25,000 పోస్టుల హామీ ఇచ్చింది 5,000. జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగుల బుట్టలో వేసుకున్న సర్కార్ టీచర్ పోస్టులు ఖాళీలు భర్తీ చోద్యం చూస్తుంది. ఈ విధంగా మనకు ఇవాళ దినపత్రికలో అయితే రావడం జరిగింది. ఓవరాల్గా 14,000కు పైగా ఖాళీలు ఉన్నాయని తేల్చింది. సో ఇక్కడ మనకు టీచర్ల ఖాళీల వివరాలు చూసుకుంటే మనకు ఎలిమెంటరీ స్థాయిలో 97,529 మొత్తం పోస్టులుంటే పనిచేస్తున్న వారు 84,468. ఖాళీలు 13,000కు పైగా. అదే ఎస్ఏ పోస్టులు చూసుకుంటే 29,291 పోస్టులుండగా 28,589 వారు పనిచేస్తున్నారు. మిగతా ఖాళీలు 1,110. నెక్స్ట్ మనకు ఇదే విధంగా అంగన్వాడీ పోస్టులు పడడం జరిగిందండి. ఆల్రెడీ మొన్నటి నుంచి మనకు న్యూస్ అప్డేట్లోనే ఉన్నాయి. అంగన్వాడీలో కొలువుల జాతర నియామక ప్రక్రియ ప్రారంభం. 33 జిల్లాల్లో 15,982 ఖాళీలు. టీచర్లు 3,100, సహాయకులు 12,882. జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి మార్గదర్శకాలు. అంటే మనకు అంగన్వాడీ టీచర్లు అనేటివి జిల్లాల వారీగా మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆయాగా పనిచేసే వాళ్ళ పోస్టులు చాలా ఉన్నాయండి. టీచర్లు ఓన్లీ 3,000కు పైగానే ఉన్నారు. సో ఈ రాష్ట్రంలో 15,982 పోస్టులు ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో మరియు పెద్దపల్లి జిల్లా మరియు మహబూబ్ జిల్లాలలో ఆల్రెడీ టీచర్లకు మనకు రిలీజ్ చేసింది. పెద్దపల్లిలోనేమో 64 పోస్టులు, మహబూబ్ నగర్లో 177 పోస్టులకు ఆయా పోస్టులకు మరియు టీచర్ పోస్టులకు వేరుగా నోటిఫికేషన్ అధికారులు జారీ చేశారు. కొత్తగా ఇంటర్వ్యూ విధానం. నెక్స్ట్ ఈ విధంగా మనకు అంగన్వాడీ పోస్టులు ఉన్నాయండి. అంగన్వాడీలో కొలువుల జాతర ఈ విధంగా మనకు ప్రతి జిల్లాలో ఖాళీగా ఉన్నాయి. ఆసిఫాబాద్లో వచ్చేసి మనకు 182, మంచిర్యాల 110. నెక్స్ట్ పెద్దపల్లిలో 56, భూపాలపల్లిలో 50, ములుగు 95, ఆదిలాబాద్ 176, నిర్మల్ 80. ఈ విధంగా మనకు ఏ జిల్లాలో ఉన్నాయో ఒకసారి మీరు చూసుకోండి. సిద్దిపేట, మెదక్ అత్యధికంగా వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్నాయండి 183. ఈ విధంగా మనకు అంగన్వాడీ పోస్టులు ఖాళీలు ప్లస్ సహాయకులుగా కూడా ఉన్నారు.
మనకు ఎంపిక మార్కులు ఏ విధంగా అంటే ఇంటర్లో వచ్చిన మార్కుల విధంగా ఉన్నాయండి. వితంతువులకైతే 5%, అనాథులకైతే 10% ఇవ్వడం వెయిటేజ్ జరిగింది. నెక్స్ట్ టీచర్లకు సహాయకులుగా పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియట్ కూడా ఉండాలి. సహాయకులుగా పోస్టులు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుల అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో కనీసం 10వ తరగతి పాస్ అయిన వారైనా తీసుకోవాలని ఉంది. అండి ఇక్కడ మనకు మహబూబ్ నగర్లో ఖాళీల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్లో మండల్ వైజ్గా మనకి ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్, ఇక్కడ నవాబేపేట్, బాలంగర్, మజిలీ ఈ విధంగా మనకు రావడం జరిగింది. చూడండి ఒకసారి ఇవి మహబూబ్ నగర్లో వచ్చిన అంగన్వాడీ టీచర్ పోస్టులు మరియు ఆయా పోస్టులు మనకు ఎక్కడెక్కడ ఓసీయా ఎస్సీయా అనేది ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. మనకు మొత్తం కూడా ఇక్కడ మహబూబ్లో మొత్తం ఆయా పోస్టులు అది కలిసి మనకు 117 పోస్టులుగా ఉన్నారు. ఎవరైనా మహబూబ్ నగర్ డిస్టిక్ వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి మరియు తెలియని వారికి కూడా వీడియోని షేర్ చేయండి. ఇక్కడ మహబూబ్ నగర్ అంగన్వాడీలో నోటిఫికేషన్ ఉన్న ముఖ్య వివరాలండి. మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు అంగన్వాడీ టీచరు మరియు ఆయా పోస్టులకు హెల్పర్ పోస్టులకు అప్లై చేసుకోండి. మొత్తం ఖాళీలు 177. అర్హత వచ్చేసి మనకు టీచర్ పోస్టుకు అయితే 10వ తరగతి అని ఇచ్చారు. అంటే జిల్లాల వారీగా కూడా కొందరు మనకు ఎలిజిబుల్ అనేది చేంజ్ చేయడం జరిగింది. టీచర్ పోస్టులకు అయితే మనకి ఇక్కడ 10th క్లాస్ ఇచ్చారు. హెల్పర్కి అయితే 7th క్లాస్ ఇవ్వడం జరిగింది. ఏజ్ వచ్చేసి 21 to 35 years. నెక్స్ట్ రిజర్వేషన్లో సడలింపు వర్తించవచ్చు. ఎక్కువగా స్థానిక గ్రామం వార్డు మహిళలకు ప్రాధాన్యత ఉంది. నెక్స్ట్ అలాగే పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ పోస్టులు 64. దరఖాస్తు ప్రారంభం వచ్చేసి మనకు 20కి స్టార్ట్ అయింది. చివరి తేదీ 30 తారీఖు. దీనికి కూడా అర్హత వచ్చేసి 10వ తరగతి. స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత. అండి ఇక్కడ మనకు పెద్దపల్లిది ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా నోటిఫికేషను చూడండి ఒకసారి. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పెద్దపల్లి జిల్లా. దీంట్లో ఖాళీల వివరాలు, ఖాళీగా ఉన్న 16 పోస్టులకు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఈ విధంగా రావడం జరిగింది. ఒకసారి చూడండి. పీడిఎఫ్స్ కావాలంటే నేను వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తాను. మీరు ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది పెద్దపల్లికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. పెద్దపల్లిలో అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఈ విధంగా ఫామ్ ఇవ్వడం జరిగిందండి. ఈ ఫామ్ని కూడా వాట్సాప్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఈ లింక్స్ని తీసుకోండి.